గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు, హుండీలో సమర్పించిన కానుకల్ని పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో 2023లో 4వ నెల అప్పుడున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఈయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఒక వ్యక్తే ఇంత భారీ ఎత్తున టీటీడీ పరకామణిలో దొంగతనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, విజిలెన్స్ అధికారులు ఉంటారు, పూర్తి నిఘా ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పరకామణిలో అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత పగడ్బందీ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఇంత భారీ ఎత్తులో ఏ విధంగా ఒక వ్యక్తి టీటీడీ లాంటి దేవస్థానం నుంచి, పరకామణి నుంచి ఇంత భారీ ఎత్తున దొంగతనం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. కానీ దీంట్లో లోతుగా మనం గమనించినట్టయితే ఎంత బాధాకరమైన విషయం అంటే, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో మిత్రులారా, టీటీడీ శ్రీ ఎం గిరిధర్ రావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, విజిలెన్స్ వింగ్, డేటెడ్ 25/7/24 రిపోర్ట్ ఇచ్చాడు ఈయన. ఇది భానుప్రకాశో, వరప్రసాదో, భాస్కరో, అజయ్యో మాట్లాడినటువంటి మాటలు కాదు. టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా, రవి అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా 29/4/23 టీటీడీ సెక్యూరిటీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర 72,000 రూపాయలు విదేశీ కరెన్సీ అంటే డాలర్లు, US డాలర్లు, $100 మేము పట్టుకున్నామని చెప్పి రాశాడు. సంతోషం, పట్టుకున్నావయ్యా. కానీ దాని వెనకాల అదే విజిలెన్స్ ఆఫీసర్ నివేదికలో అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ he effected compromise in the court of law in this case. పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మిత్రులారా, పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఎవరు చేయమన్నాడయ్యా? ఎవరు ఆ పోలీస్ అధికారి? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఎవరు చెప్పారు నీకు కాంప్రమైజ్ అవ్వని? ఏం తమాషా చేస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు, పెదరాయుడు పంచాయతీ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీలు చేస్తారయ్యా మీరు? ఏం తమాషా అనుకుంటున్నారు? అడిగేవాడు లేదు కదా అని, అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇండియన్ పోలీస్ సర్వీస్ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు. పోలీస్ అధికారి ఎవరు? పోలీస్ అధికారి ఈరోజు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రశ్నిస్తున్నా, ఎవరు ఆ పోలీస్ అధికారి? మీ మీద ఒత్తిడి తెచ్చి కాంప్రమైజ్ అవ్వమని చెప్పినటువంటి పోలీస్ అధికారి ఎవరు?